కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. కడప వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైందా? 4 గ్రూపులుగా వైసీపీ పార్టీ విడిపోయిందా? కంచుకోట నియోజకవర్గంలో 4 వర్గాలుగా చీలిపోయారా? జిల్లా సెంటర్లో ఎవరికి వారు పొలిటికల్ గేమ్ మొదలు పెట్టడంతో క్యాడర్ అయోమయంలో ఉందా? సీన్లోకి వెళ్తే కడప వైసీపీలో అంతర్గత పోరు చాప కింద నీరులా వ్యాపిస్తోందని క్యాడర్ చర్చించుకుంటోంది. నగరంలో ఓ వైపు రవీంద్రనాథ్ రెడ్డి, మరోవైపు అవినాష్ రెడ్డి, అంజాద్ భాషా, సురేష్ బాబు ఇలా ఎవరికి వాళ్లు వారి వర్గాల్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీ ఓడిపోయాక జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడప నగరంలో పట్టు పెంచుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యనే కడప మేయర్ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడంలో రవీంద్రరెడ్డి కీ రోల్ ప్లే చేశారట. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు ముగ్గురు 3 గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారట. ఈ గ్రూపులతో నలిగిపోతున్నామని క్యాడర్ ఆందోళన చెందుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడప ఆ పార్టీకి కంచుకోట. అలాంటి జిల్లాలో నేతల మధ్య అంతర్గత కలహాలతో వైసీపీకి కష్టాలు తెచ్చిపెడుతున్నారట. పైకి అంతా కలిసి ఉన్నా లోలోపల నేతల మధ్య అంతర్గత పోరుతో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని క్యాడర్ వాపోతోంది. జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి ఒకవైపు, అవినాష్ రెడ్డి, అంజాద్ భాషా, సురేష్ బాబు వర్గాలుగా విడిపోయారని మేయర్ ఎన్నికల సమయంలో బయటపడిందని క్యాడర్ వాపోతోంది. పార్టీల్లో అంతర్గత విభేదాలు, నేతల మధ్య వర్గపోరు అధికార కూటమికి బలంగా మారుతోందని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి కడప అసెంబ్లీపై కన్నేశారని టాక్. దానిలో భాగంగానే ఆయన నగరంలో తన బలాన్ని పెంచుకుంటున్నారని చర్చ వినబడుతోంది. అయితే కడప సీట్ను 2004 నుంచి ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తూ వస్తోంది వైఎస్సార్ కుటుంబం. దానిలో భాగంగా కడప అసెంబ్లీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అంజాద్ భాషాకు డిప్యూటీ సీఎం పదవినిచ్చింది. అయితే రవీంద్రనాథ్ రెడ్డి కడప సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని, నేతల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని మరో వర్గం చెబుతోంది. దీనివల్లనే నేతల మధ్య గ్యాప్ పెరిగిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మొన్నటి వరకు కడపలో సురేష్ బాబు బలమైన నేతగా పేరు పొందారు. దీనికి తోడు సురేష్ బాబు సామాజిక వర్గం కూడా జిల్లా సెంటర్లో భారీగా ఉండడంతో ఆయన హవా కొనసాగేది. కానీ జిల్లా అధ్యక్షునిగా రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక సురేష్ బాబు వర్గం కొంతమేర రవీంద్రనాథ్ రెడ్డి వైపు మళ్లిందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా సురేష్ బాబు, అంజాద్ భాషాల మధ్య గ్యాప్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాలకు 2 నేతలు పులి స్టాప్ పెట్టారట. ఈ గ్రూపుల వల్ల అధికార కూటమి మరింత బలపడుతుందని కేడర్ వాపోతుందట. మరి ఈ పొలిటికల్ గ్రూప్ వారికి నేతలు ఎప్పుడు చెక్ పెడతారో వేచి చూడాలి.